మహేష్ ఈ సినిమాకి డైరెక్టర్ అండి, హీరో సార్. సో మా సెకండ్ లీడ్ షన్ను, మా ఫస్ట్ లీడ్ సావిత్రి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి శివ సార్. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీట్ ప్రతి ఒక్క పెద్దలకి మనస్ఫూర్తిగా సారీ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇన్ని రోజులు చిన్న సినిమాలు అనేవాళ్ళు, ఈ చిన్న సినిమాకి ఇంతమంది చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదనిపించింది, మాకు ఒక పెద్ద సినిమా అనిపించింది. స్కూల్ లైఫ్ అండి, తొలి ప్రేమ అందరికీ మొదలైన జ్ఞాపకం. స్కూల్ లైఫ్లో మొదలైన ప్రేమ ఏదైతే ఉందో అది సెక్స్ కోరుకోదు, అగ్గు కోరుకోదు, కిస్ కోరుకోదు, ఒక స్వచ్ఛమైన మనసును కోరుకుంటుంది. ఆ స్వచ్ఛమైన మనసే అండి స్కూల్ లైఫ్ సినిమా కథ. మన 1990s అప్పుడు మనకి బస్సులు ఇవన్నీ ఉండేవి కాదండి, మనం ఆటోలో వెళ్ళి చదువుకునే వాళ్ళం. అప్పుడు ఒక స్వచ్ఛమైన మనసు అండి, అప్పుడు మొబైల్స్ కూడా ఇంటర్నెట్ కూడా ఉండవు. సో అప్పుడు మొదలైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ఈ ద్వారా చూపించబోతున్నాము. దీంట్లో ఆమని గారు ఒక మదర్ క్యారెక్టర్ వేశారు. అప్పట్లో మన తల్లి ఎలా మనల్ని పెంచింది అన్నది ఆమె క్యారెక్టర్ ఉంటుందండి. తర్వాత సుమన్ గారు రైతు క్యారెక్టర్ అండి. ఈరోజు మనము ఇంత ప్లేస్కి వచ్చినామంటే ఒక రైతే కారణం అండి. ఆయన ఎంతో ఏ వ్యాపారంలో మనకు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ రైతులు నష్టం వచ్చినా కూడా రైతునే ఎంచుకుంటారు. అలాంటి గొప్ప క్యారెక్టర్ సుమన్ సార్ది. సో అలాగే ఇక్కడ మురళీధర్ గౌడ్ అని ఆయన హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ వేస్తారు సార్. మనము ఒక పాపకి మన కూతురికి ఏదైనా సరే చిన్న వస్తువు పెన్సిల్ కావాలంటే తీసిస్తాము, ల్యాప్టాప్ కావాలని తీసిస్తాము, సైకిల్ కావాలని తీసిస్తాము. కానీ ఒక అబ్బాయిని ప్రేమించాను తన లైఫ్ని అడిగితే మాత్రం ఎందుకు తీసామంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా కులం అడ్డం వస్తుంది, డబ్బులు అంతస్తులు అడ్డం వస్తాయండి. తాత్కాలికంగా ఇచ్చేస్తాం కూతురికి, కానీ జీవితాన్ని ఎందుకు ఇవ్వం అన్న కాన్సెప్టే ఆయనది, మురళీ గౌడ్ అండి. సో చాలా స్వచ్ఛమైన ప్రేమ కథని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. 1,89,00,000 అయింది సార్. సారాంశం ఏంటంటే మన 90s లో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని మళ్ళీ చూపిద్దాం అనుకున్నా సార్. షూటింగ్ ఎక్కడ చేశారు? మొత్తం 12 లొకేషన్లు చేసాం సార్. స్కూల్ లైఫ్, తొలి ప్రేమ అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం. రిలీజ్ October 31 అనుకున్నాం సార్. మాకు ఏ హీరో సపోర్ట్ చేయలేదు. సో చిన్న జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా మేము వీళ్ళకి సైన్ చేసాం, వాళ్ళకి సైన్ చేసాం అని చెప్పారు చిన్న టీజర్ లాంచ్ కి. సో రవితేజ గారు ఒక షూటింగ్ లో కడవడం జరిగింది. ఆయన దగ్గరికి పిలిచి భుజం మీద తట్టి ఈ టీజర్ నేనే రిలీజ్ చేస్తున్నా, టీజర్ బాగా నచ్చిందని చెప్పి ఆయన రిలీజ్ చేశారు సార్. మన మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన October 31 రావడం జరిగింది. అన్నం పెట్టిన వాళ్ళకి ఎవరన్నా ఆపోజిట్ వస్తామా సార్? అందుకోసమే November 14 అనుకున్నాము. బట్ November 14కి అన్ని పోస్టర్స్ అండ్ ప్రింటర్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మాకు November 14 ఇవ్వకుండా 28 ఇచ్చారు సార్. ఒక పెద్ద సినిమా ఆపోజిట్ ఇచ్చారు. అదే మాకు బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే ఆలోచించాం సార్, మా పెట్టుబడి మీరు, మా నమ్మకం మీరు సార్. సినిమా కంటెంట్ నచ్చితే పెద్దదా చిన్న చూడట్లేదు. సో చిన్న సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. ఆ కేటగిరీలో మా స్కూల్ లైఫ్ ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మి November 28కి వస్తున్నాం సార్. సార్ కాంట్రవర్సీ అంటే ఏంటి సార్? సార్ సెన్సార్ లో ఇదే జరిగింది సార్. మాది కథ వచ్చేసి స్కూల్ లైఫ్ సార్, ఒక క్యూట్ లవ్ స్టోరీ. సో ఈ సినిమాలో ఎక్కడ అగ్గు కిస్ కూడా ఉండదండి. కానీ మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు సార్ అని అడిగితే క్లైమాక్స్ లో ఒక తల నరికి సీన్ ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపడుచున్నాయి, మన అమ్మని కానీ ఎవరైనా ఏమని అంటే మనం ఏమంటామండి, అన్న అటనద్దున అంటామా, తల తీసి గుమ్మాన్ని కట్టుకుంటామండి. సో ఆ పని తీసుకొచ్చాము. అది సార్ అది తీసేయమన్నారు. అది మా ఆనవాయితీ సార్. అది మా ఇంట్లో ఆడపడుచులు ఎవరైనా సరే ఇలా అంటే మేము ఇలాగే చేస్తాం సార్ అని చెప్పడానికి ఆ షాట్ సార్. అంతే, సినిమా అంతా ఉన్నారు సార్, క్లైమాక్స్ లో ఒకటే ఉంటుంది సార్. ఇది లేదు సార్, వాళ్ళు చెప్పిన మన 90s సార్. అప్పుడు వాళ్ళకి సో నేను కూడా సార్ నేను చదువుకునే నివేదిత స్కూల్ సార్. నివేదిత స్కూల్లో చదువుకున్నప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కబడ్డీ ఆడుకునేవాళ్ళు సార్. అప్పుడు మాకు ఏ ఫీలింగ్స్ వచ్చేది కాదు. అమ్మాయి అంటే అమ్మాయి, అబ్బాయి అంటే అబ్బాయి. సో అంత నాలెడ్జ్ లేదు సార్ అప్పుడు మాకి. ఇప్పుడైతే 5th నుంచి వస్తుంది సార్. సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది. చిన్న సినిమా నుంచి 100 మంది కొత్త వాళ్ళు ఉన్నారు అంతా కూడా. అవును సార్. ఏ ధైర్యంతో మీరు అందరి ముందుకు వెళ్ళగలిగారు? తర్వాత సహకారం ఎలాగున్నాను ఇండస్ట్రీ నుంచి? సార్ సహకారం మీకు తెలియదు సార్, అందరికీ తెలుసు సార్. సహకారం ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే మాకు అవకాశాలు రాకపోతే మేమే ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టి 10,000 కట్టించుకొని 175 మెంబర్స్ మమ్మల్ని 15.5 లక్షలు నమ్మి వేశారు సార్. మిగతా 1.5 లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో. సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్. అది మన తలేతగని, మన ఆస్తులేమోని, ఇంకో ఏమన్నా జరగని, కానీ అనుకున్న పని నెరవేర్తించాలని చెప్పేసి మేము ముందుకు నడిచాం సార్. దీనికోసం నా ఇల్లు తాకట్టు పెట్టాను, స్థలాలు తాకట్టు పెట్టాను, అన్ని తాకట్టు పెట్టి చేశాను సార్. నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్. వేరే షూటింగ్ డేట్స్ వస్తాయి సార్. 1,29,00,000 సార్. సార్
సినిమాకి మేము 1.5 అనుకున్నాం సార్, ఒక 39 ఆగస్ట్ అయింది. సో కొన్ని డేట్స్ వల్ల అట్లా ఇండస్ట్రీ సహకారం సార్, ఇండస్ట్రీ నుంచి సహకారం ఒకటే సార్ చెప్పేది, నా దేవుళ్ళు అనుకుని ముందుకు అడిగేస్తున్నా సార్. సో చూద్దాం సార్, జనాలు తలుచుకుంటే ఏమైనా చేయగలని అంటారు కదా సార్. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయితే 1000 మంది నేను ఒక డైరెక్టర్ ప్లేస్ నుండి కొత్త వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా సార్ ఇండస్ట్రీకి. సో ఏ సపోర్ట్ లేకోకుండా, ఎవరు లేకోకుండా మేము ఎదుగుతాం అని ఒక ధైర్యంతో ముందుకు రోడ్డు ఎక్కాం సార్. తర్వాత దైవాన్ని విన్నాం సార్, మీ దయ్యా సార్. రిలీజ్ చేసుకున్నాము, మంచి కలెక్షన్ తెచ్చుకున్నాం సార్. ఇప్పుడు కూడా అన్ని ఏరియాలో రిలీజ్ చేయాలని చెప్పేసి తిరుగుతున్నాం సార్. 14th వచ్చేసి మాకు ఆంధ్ర అండ్ తెలంగాణలో థియేటర్ లేదు సార్. అందుకోసమే మాకు కావాలి, ఇక్కడ కావాలి, మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్కి వస్తాను. పోతే పై పోస్టర్లు 2.5 లక్షలు ఇబ్బంది లేదు నాకు అన్ని ఏరియాలో ఆడాలి సినిమా అని చెప్పేసి చెప్తే November 28 ఇచ్చారు సార్. ఆ రోజు పెద్ద సినిమా వస్తుంది, కానీ మీరు చూపించే మా దయ వల్ల సో అందులో ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతున్నాను సార్. డైరెక్టర్ హీరో అన్ని మీరే. అవును సార్. చాలా చాలా ముందుగా మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికండి సారీ. సో మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం ప్రెస్ మీట్ తీసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ. ఏదో క్వశ్చన్ అడిగారు. సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ చేశానండి క్యారెక్టర్. దీంట్లో నేను హీరోకి అండ్ హీరోయిన్ కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో. ఇదే ఫస్ట్ టైం అయితే తీయడమే కాదండి, నేను యాక్చువల్లీ ఒక 10 మూవీస్ దాకా చేశాను. రిలీజ్ ఒక 6 అలా అయినాయి. నేను ఫస్ట్ గా ఫోక్ డాన్సర్ గా వచ్చాను ఇండస్ట్రీకి. యూట్యూబ్ లో ఫోక్ డాన్సర్ గా వచ్చి మంచి మూవీస్ చేశాను. దెన్ ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిపోతున్నాను. సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి, నాది బేసిక్ బెంగళూరు. సో నేను వచ్చాము, మీరు క్షమించాలి మమ్మల్ని. అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా. లైఫ్ దాంట్లో ఉంది, స్కూల్ అండ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి. November 28 ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది నా రిలీజ్ అవుతున్న 6th మూవీ అండి. సో ఇక్కడ మీ వైజాగ్లోనే, నేను మీ వైజాగ్ అమ్మాయినే అలాగే ఉన్నాను. సినిమా పిచ్చోడు అని పిల్లగారి అంట వైజాగ్లో చాలా మంచి టాక్ వచ్చింది. నా సినిమా రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో చాలా వరకు అయితే వైజాగ్లో చాలా సపోర్ట్ చేస్తారనేది మేము విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ. నేను ఒక రాయలసీమలో పులింద నుంచి వచ్చాను సార్. నాకు ఇక్కడ ఊరు కూడా తెలీదు. వైజాగ్ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. మా ఊరికి వెళ్ళి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్పే మాట సార్ ఇది. ఆమని గారు ఉన్నారు సార్, ఆమని గారు ఉన్నారు, సుమన్ సార్ ఉన్నారు, మురళీధర్ గౌడ్ సార్ ఉన్నారు సార్. పెద్దోళ్ళే సార్ వాళ్ళిద్దరు. హీరోకి తండ్రి పాత్రలో సుమన్ సార్ చేశారు. హీరోకి తల్లి పాత్ర ఆమని మేడం చేసింది. హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ మాత్రం మురళీధర్ గౌడ్ చేశారు సార్. సార్ డీజేటీల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరు రేపు పొద్దున గెలిచిన తర్వాత మా అన్నలందరినీ కలుసుకొని నేను మళ్ళీ ఒకసారి కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.